భర్తీచంద్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. మాంత్రికుడు ప్రాణం చిలకలో ఉంటుంది. కేజ్రీవాల్ అనే మాంత్రికుడు ప్రాణం వాడి చిలక బిభవ్ కుమార్ లో ఉంది అన్న విషయం అందరికీ అర్థమవుతోంది. ఏమైందంటే ఇప్పుడు బిభవ్ కుమార్ అరెస్ట్ అవగానే మన అరవింద్ కేజ్రీవాల్ కొంచెం కంగారు పడుతున్నాడు, చాలా కంగారు పడుతున్నాడు. దాంతో ఎందుకు రీజన్ ఏంటంటే వీళ్ళ దగ్గర అంత డీటెయిల్స్ డేటా అంతా కూడా బిభవ్ కుమార్ దగ్గర ఉందండి. వీళ్ళు చేసిన ఏదో పనులకి చిట్టా అంతా వీళ్ళ దగ్గర బిభవ్ కుమార్ దగ్గర ఉందండి. బిభవ్ కుమార్ ఇస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ కికింగ్ పీపుల్ అవుట్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ. అంతకుముందు ప్రశాంత్ భూషణ్ అలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా తరివేసింది వీడి వల్లే. వీడు హెరాస్ చేయడం మొదలుతాడు. వీడు వెళ్ళి వాళ్ళతో మిస్బిహేవ్ చేస్తాడు, అవసరమైతే లెంపకాయ లాగుతాడు. ఏంటిని కేజ్రీవాల్ అడిగితే నాకేం తెలియదు. అలా మెల్లిగా బయటికి వెళ్ళిపోతారు. ఇది అసవేసి వాళ్ళు బాబు మనం ఉంటే మనకి గౌరవం దక్కదని చెప్పి బయటకు పోతారు. సో ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. దాంట్లో ఈవిడ మహిళ అవ్వడం, రాజ్యసభ మెంబర్ అవ్వడం, తర్వాత కొంచెం ఫైర్ బ్రాండ్ అవ్వడం ప్రాబ్లం లేదు. లేకపోతే మిగతా వాళ్ళందరూ నోరు మూసుకుని బాబు ఎందుకు అవమానం బయటకు చెప్పుకోవడం అని చెప్పి బయటకు వచ్చారు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ప్లస్ వాడికి దగ్గర క్రిప్టో కరెన్సీ తాలూకు డీటెయిల్స్ కూడా ఉన్నాయంట. దానివల్ల వాడి ఫోన్ని ఫార్మాట్ చేయించాడు. బాంబే వెళ్ళి మధ్యలో ఫార్మాట్ చేయించాడు. ఫోన్ని డేటా అంతా కూడా డిలీట్ చేయించాడు. హార్డ్ ఫార్మాట్ అంటారు కదా, చేస్తే పోతాయి. కానీ ఫార్మాట్ చేసే ముందర ఆ డేటా అంతా కూడా వాడు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయించాడు. ఎందుకంటే దాంట్లో క్రిప్టో డేటా ఉంటుంది. ఆ క్రిప్టో డేటా మీకు ఒకసారి పోతే దాంట్లో మీకు ఇంకా యాక్సెస్ చేయలేరు, మీకు డబ్బులు రావు. సో ఆ గిఫ్ట్ అంతా కూడా సేఫ్గా ఒక ఫ్రెండ్ దగ్గర పెట్టుకోడు, ట్రాన్స్ఫర్ చేయించాడు. సో ఈ విషయం తెలిసిన పోలీసు వాళ్ళు ఒక ఎస్ఐటి టీం ఫామ్ చేశారు కదా, సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫామ్ చేశారు. ఈ స్వాతి గారి కేసులోకి ఇన్వెస్టిగేట్ చేయడానికి సిట్ ఫామ్ చేశారు. ఆ సిట్ తాలూకు మెంబర్స్ మన చిలక తాలూకు మెడట్టుకొని బాంబే తీసుకెళ్ళి వాడు ఎక్కడెక్కడ తిరిగాడు, 3 లొకేషన్స్లో తిరిగినట్టున్నాడు. ఆ 3 లొకేషన్స్ ఎందుకు తిరిగాడు అన్న విషయంపై ఇన్వెస్టిగేట్ చేస్తాను. దాంట్లో వీడి ఫ్రెండ్ కూడా దొరికినట్టున్నాడు. ఎవడైతే మన డేటా ట్రాన్స్ఫర్ చేయించాడో ఆ ఫ్రెండ్ కూడా దొరికినట్టున్నాడు. దొరికితే మరి వాడి ఫోన్లో చూసి వాళ్ళు ఆ డేటా దొరకడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఒకటి తీగలాగితే డొంక కదిలిందని అన్ని ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే అరవింద్ కేజ్రీవాల్ పని ఇంకా అయిపోయినట్టే అనుకోవచ్చు. సో అతను మరి అరవింద్ కేజ్రీవాల్ మామూలు అడిగారు కదా, వాడు ఏం చేస్తున్నాడు, క్యారెక్టర్ అసాసినేషన్లో బిజీగా ఉన్నాడు. ఎవరి క్యారెక్టర్ అసాసినేషన్? స్వాతి గారికి కోసమని ఒక స్పెషల్ టీమ్ వాడు అక్కడ యూఎస్లో పెట్టేట. టీమ్ ఆఫ్ మీడియా మేనేజ్ చేసేవాళ్ళు, డబ్బులు చెక్ చేసేవాళ్ళు, మార్ఫింగ్ చేసేవాళ్ళు, వీడియో మార్ఫింగ్ చేసేవాళ్ళు పెట్టుకుని ఈవిడ మీద బ్లూ ఫిల్మ్స్ లాంటివి తీయండి అని చెప్పేసి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చట. సో ఆ ప్రక్రియ అక్కడ జరుగుతుంది. అది అవుతుండగా ఇప్పుడు ఇక్కడ ఇదండి ఆమ్ ఆద్మీ తాలూకు ఆడవాళ్ళతోటి ఆడ లీడర్స్తో వాళ్ళు బిహేవ్ చేసే పద్ధతి. సరే, ఇప్పుడు ఇంటరాగేషన్లో పార్ట్ కింద ఎస్ఐటి వాళ్ళు అక్కడ శీష్ మహల్, అదే సీఎం గారి బిల్డింగ్ ఉంది కదా, దాని పేరు ఇన్ఫేమస్గా శీష్ మహల్ అంటారు. ఆ శీష్ మహల్లో ఆ టైంలో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు, వాళ్ళ ఆవిడ ఉంది, సునీత కేజ్రీవాల్ ఉంది, వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉన్నారట. కేజ్రీవాల్ మదర్ అండ్ ఫాదర్ కూడా ఉన్నారట. వాళ్ళు ఓల్డ్ పీపుల్ అక్కడ ఉన్నారు, రూమ్లో పడుకున్నారు, ఏదో చేసి ఉంటారు. ఆ అమ్మ నాన్నను కూడా మీరు ఏమైనా గొడవ విన్నారా, ఏమైనా కేకలు అనిపించాయా ఆ టైంలో అని ఇంటరాక్ట్ చేయడానికి వస్తున్నాం అని చెప్పి సిట్ వాళ్ళు చెప్పారు. చెప్తే వీడు అప్పుడే విక్టిమ్ కార్డు ప్లే చేసేసాడు. బూఢే మా బాప్కు అవి నచ్చి చూడరే అంటే మా ముసలి తల్లిదండ్రులు కూడా వీడు వదలట్లేదు బీజేపీ వాళ్ళు అంటే మన ఏడుపు. సరే, వీళ్ళు మళ్ళీ వాళ్ళతో మాట్లాడినంత మాత్రం వాళ్ళు ఇబ్బంది పెట్టినట్ట, వాళ్ళని పోలీస్ స్టేషన్కి రమ్మలేదు కదా వీళ్ళు. సరే, యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ మొత్తం అందరినీ అక్కడ ఉన్నవాళ్ళు, అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అందరినీ కూడా వేరే తీసుకెళ్ళి వాళ్ళతో ఇంటరాగేట్ చేసి మాట్లాడతాం. అది నార్మల్ ప్రొసీజర్. ఏ క్రైమ్ జరిగిన ఏరియాకైనా అదే జరుగుతుంది. సో ఇది చేస్తుంటే మనవాడు అడ్డుకుంటున్నాడు. సరే, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక మాట ఉన్నాడు. రాహుల్ గాంధీ ఒక విచిత్రమైన మాట అన్నాడు.
రాహుల్ గాంధీ గారికి ఈ మధ్యకాలం క్యాస్ట్ పిచ్చి పట్టిందండి. అరవింద్ కేజ్రీవాల్ వాళ్ళని కోర్టు వాళ్ళు వాడు హైయర్ క్యాస్ట్ వాడు కనుక వదిలేశారు. అదే హేమంత్ సోరెన్ని వాడు ఎస్టీ వాడు ఎస్సీ వాడు కనుక వాడికి బెయిల్ ఇవ్వలేదు అని చెప్పి రాహుల్ గాంధీ గారు విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ ఇవ్వడం వీడికి ఇష్టం లేదా అని అనుమానం వస్తుంది. యాక్చువల్గా అరవింద్ కేజ్రీవాల్కి రాహుల్ గాంధీకి పడదట్టండి. అతను అరవింద్ కేజ్రీవాల్ 3 నెలలు బట్టి ట్రై చేస్తూ ఉంటే అపాయింట్మెంట్ కోసం రాహుల్ గాంధీ ఇవ్వలేదు అరవింద్ కేజ్రీవాల్కి. ఏంటంటే రాహుల్ గాంధీ అరవింద్ కేజ్రీవాల్ అంటే కొంచెం చికాకు, చాలా క్రీపీ ఫెలో, చాలా అసహ్యమైన మనిషి, చూడడానికి అలా ఉంటాడు. రాహుల్ గాంధీని ఆ విషయంలో నేను అప్రిషియేట్ చేస్తాను. వీడికి ఎప్పటికైనా మంచి ఫ్యూచర్ ఉంది, మంచి మనిషి అవుతాడు అని నాకు చిన్న ఆశ రాహుల్ గాంధీ. ఎందుకంటే ఇలాంటి ఎదలకి అంటే వాడికి ఇష్టం లేదు అంటే వాడు ఎక్కడో ఒక మూల మంచితనం ఉందని అనుకోవచ్చు. సరే, రాహుల్ గాంధీ గారు 3 నెలల నుంచి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. వీడంటే వాడికి అసహ్యం. అరవింద్ కేజ్రీవాల్ దూరంగా పెడతాడు, అదంతా తెలిసిన విషయం అందరికీ. తర్వాత ఢిల్లీలో ఎంపీ క్యాండిడేట్ వాడు కన్హయ్య కుమార్, వాడు టుకడే గ్యాంగ్, జేఎన్యూ గ్యాంగ్ వాడు మన మనీష్ తివారీకి అగేన్స్ట్గా పోటీ చేస్తాడు. బీజేపీ క్యాండిడేట్ చాలా అబ్సల్యూట్ మెజారిటీతో గెలిచేస్తాడని అందరూ అంటున్నారు. చాలా మెజారిటీతో గెలుస్తాడు. ఎందుకంటే ఈ కన్నయ్య కుమార్ గారికి డిపాజిట్లు కూడా రావడం కష్టము. వాడు కాంగ్రెస్ క్యాండిడేట్, వాడు క్యాంపెయినింగ్ ఆడుతున్నాడండి అరవింద్ కేజ్రీవాల్ సిగ్గు లేకుండా. అంటే క్యాంపెయినింగ్ రాహుల్ గాంధీ భయపడ్డాడు వెళ్ళడానికి. ఎందుకంటే వీటితో పక్కన అదే కన్నయ్య కుమార్ గారు పక్కన కూర్చుంటే మిగతా వాళ్ళు కూడా, చూసేవాళ్ళు కూడా అసహించుకుంటారు రాహుల్ గాంధీని అని చెప్పి భయపడి నువ్వు వెళ్ళని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ గడికి చెప్పాడు. అరవింద్ కేజ్రీవాల్ గడి ఏం చేశాడు, మీటింగ్ పెడితే కన్నయ్య కుమారు వాడు కూర్చున్నారు అంతే. ఎవడు రాలేదు ప్రజలు. మీటింగ్ అంటే మన మనుషులు వస్తే కదా వాళ్ళకి అడ్రస్ చేస్తాం, వాళ్ళకి ఏదో చెప్తున్నారు. దొంగ కబుర్లు చెప్పి బీజేపీ మంచాడు గారు మేమే చాలా ఉత్తమం మాకు ఒకటి ఏంటని చెప్పుకోవాలి కదా. మరి ఆ మీటింగ్లో ఎవడు రాకపోయేసరికి అరగంట టైం ఫోన్ చేసి అందరికీ, బాబు డబ్బులు ఇవ్వంటారా, 1000 రూపాయలు ఇవ్వంటారా, 3000, 2000 కావాలి, అవసరమైతే 1500 ఇవ్వంటారా, లాక్కొని రంటారా అని చెప్తే ఒక 5000 మంది పోగొట్టి తీసుకొచ్చారు. తీసుకొస్తే అప్పుడు ఇంటర్వ్యూ గట్టిగా ఉన్నాయి, అందులో మీరు రాలేకపోయారు, నాకు తెలుసు మీరంతా మా అభిమానులే అంటూ మనవాడు అరవింద్ కేజ్రీవాల్ గారు వాడు ఏదో కబుర్లు ఏదో చెప్పాడు. అదండి ఇక ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ గట్టిగానే చేసుకుంటున్నాడు పాపం. అది ఇంకోటి అంటున్నాడండి, ఎలక్షన్ క్యాంపెయిన్లో వాడు చెప్పకూడదు ఏంటంటే మీరు నాకు ఓటేస్తే నేను జైలుకి వెళ్ళను అని చెప్పుకుంటున్నాడు. అంటే అది చెప్పకూడదు యాక్చువల్గా. ఓటు వేయడం దాకా బాగానే ఉంది. మీరు ఓటు వేస్తే నేను జైలుకి వెళ్ళను అనడం తప్పు, అది కేసును లింక్ చేసినట్టే. అది కేసు గురించి మాట్లాడకూడదని స్ట్రిక్ట్గా చెప్పారు జడ్జిలు. సరే, వీడికి మాట మీద నిలబడే మనిషి కాదాడు, సో పట్టించుకోక్కర్లేదు మీరు. వాడు ఇంకోటి ఏంటంటే 4వ తారీఖు రిజల్ట్ వస్తాయి, వీడు 1వ తారీఖు కల్లా రిపోర్ట్ ఇవ్వాలి జైలుకి. మరి 4వ తారీఖు వాడు గెలిచినా ఇప్పుడు జైల్లోనే ఉంటాడు కదా. మరి ఇప్పుడు సీఎం కాదా, అసలు సీఎం ఎలక్షన్స్ గురించే కాదా డోకా, ఎమ్మెల్యే పదవికి డోకా లేదు అడిగి. ఇప్పుడు జరిగేది ఎంపీ ఎలక్షన్స్, సో దానికి దీనికి సంబంధం లేదు. కాకపోతే మనోడు సింపతి కొట్టేసి ఏదో ఓట్లు దండుకుందామని ట్రై చేస్తాం. సరే, ఇంకో విషయం ఏంటంటే వాడి పాపులారిటీ లెవెల్ తగ్గుతూ వస్తుందట రోజు రోజుకి. న్యూస్ పేపర్ వాళ్ళు సర్వేలు కండక్ట్ చేస్తారు కదండి. మీరేమనుకుంటున్నారు, అరవింద్ కేజ్రీవాల్ మంచాడా కావా, వాడు ఎంత రేటింగ్ ఎంత, 10లో ఎన్ని మార్కులు ఇస్తారు వాడికి అనేది సర్వేలు జరుగుతుంటాయి. ఆ సర్వేలో తేలింది ఏంటంటే రోజు రోజుకి మన పాపులారిటీ తగ్గిపోతుంది. ఒకప్పుడు జైల్లో ఉన్నప్పుడు అయితే కొంచెం పెరిగిందంట స్లైట్గా. జైల్లో వాడు ఉండి ఉన్నప్పుడు మనవాడు పాపులారిటీ లెవెల్ కొద్దిగా పెరిగింది. కాకపోతే ఇప్పుడు స్వాతి గారి కేసు వచ్చేసరికి మొత్తం నెగిటివ్గా ట్రెండ్ పట్టుకుందండి. రోజు రోజుకి అరవింద్ కేజ్రీవాల్ అంటే పీపుల్కి అసహ్యం వేస్తుంది, వాడి గురించి తెలుస్తుంది. అదండి ఈ మన అరవింద్ కేజ్రీవాల్ అండ్ స్వాతి అండ్ ఎస్ఐటి టీమ్ ఆఫ్ ఢిల్లీ తాలూకు వృత్తాంతమో ఉదంతమో వాట్ ఎవర్. జై శ్రీరామ్.